ఏ ముస్లింకైనా ముల్లా వేరు, అల్లా వేరు. ఏ ముల్లాని అల్లాహ్గా వాళ్ళు అంగీకరించరు. బోత్ ఆర్ నాట్ సేమ్ ఫర్ దెమ్. అలాగే ఏ క్రిస్టియన్కైనా పాస్టర్ వేరు, జీసస్ వేరు. ఏ పాస్టర్ని జీసస్గా వాళ్ళు అంగీకరించరు. బోత్ ఆర్ నాట్ సేమ్ ఫర్ దెమ్. హిందువుల్లో ఎంత వికృతం అంటే గురువుని, నిజమే గురుగీత చెప్తుంది, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంత మాత్రం చేత చివరికి నిషిద్ధ గురువుని కూడా, అష్టవిధ గురువుల్లో కారణ గురువుని మాత్రమే పరబ్రహ్మ స్వరూపుడిగా స్వీకరించవలసి ఉంటే నిషిద్ధ గురువుల్ని కూడా పరబ్రహ్మ స్వరూపులు. ఎంత భయంకరం అంటే ఒక కాలు మీద కాలేసుకొని ఒక కాలు కిందికి జార్చి కూర్చున్నటువంటి ఒక సాయిబు ఫకీరు పాదాల దగ్గర శివలింగాలు, ఆంజనేయ స్వాములు విగ్రహాలు, శ్రీకృష్ణ విగ్రహాలు పెడతారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటారు. అతడి కట్టడానికి ఇరువైపులా గణపతి, లేకపోతే ఒకవైపు గణపతిని ఇంకోవైపు కుమారస్వామిని శివాలయంలో పెట్టినట్టు పెడతారు. ఒక గురువేనండి ఎవరికైతే అతడు. ఎందుకంటే గురువు రక్త మాంసాలతో దేహం ఉన్నవాడు, మలమూత్రాలు విడిచేవాడు, కొండకచోరి షడ్వర్గాలు విడవనివాడు, రాగద్వేషాలతో రగిలేవాడు కూడా అయి ఉంటాడు. వేషం వేసుకోగానే, నన్ను అంటున్నారు కదా వేషం వేసుకోగానే సన్యాసి అవుతావా అని, మీ పరిశీలనకే వదిలేస్తాను. నేనేం రోషపడ్ను. ఎందుకంటే శిష్యుడికి, భక్తుడికి, పరిశీలకుడికి కూడా ఒక సన్యాసి లేదా ఒక ప్రవచనకర్త పొట్టకూటికైసే కోసం మాటలు వేషము వేశాడా, నిజంగా ఆచరించి చెప్తున్నాడా అన్నది చూసుకుని తీరాలి. నేను ఒకసారి కోసిగిలో సన్యసించిన కొత్తల్లోనే ప్రవచనానికి వెళ్ళాను. వాళ్ళు బార్డర్ ప్రాంతం కాబట్టి కన్నడ రాష్ట్రం నుండి కూడా కొంతమంది స్వాముల్ని పిలుచుకున్నారు. వాళ్ళల్లో ఒక ఆమె ఆ స్వామికి సేవ చేయడానికి వచ్చింది. ఆవిడ మాకు గురువే అన్ని, మేము గుడికి పోం, మాకు అసలు ఇంకే దేవుడు లేడు. ఎంత చీదరింపు ముఖం మీద పెట్టుకొని, శివుణ్ణి, కృష్ణుణ్ణి, రాముణ్ణి ఎక్కడికి మేము వెళ్ళాం, గురువే మాకన్ని. నేను వాదించడం ఇష్టం లేక వాదించి చెప్పినా ఆమె వినగలిగే స్థితిలో లేదు. ఆ కపాలం చాలా మందం అన్నది అర్థమయ్యాక నవ్వేసి ఊరుకున్నాను. 2-3 ఏళ్ళు తిరిగేప్పటికీ ఆ సదరు గురువు ఆవిడ ఇంకేదో విన్నాను, కోసిగిలోనే అన్నట్టు నాకు గుర్తు. ఇలాంటి చోట ఏ గురువైతే తనకి బ్రహ్మ జ్ఞానాన్ని